ఇప్పుడు నాకు ఒక తెలివైనోడు బలవంతుడు కావాలి. నా శరీరంలోకి వాడు రావాలి. అప్పుడు ఈ లాస్ ఏంటోస్ నా గుప్పెట్లోకి వస్తుంది. ఇందులో ఎవడాని వెతికితే ఒక్కడే తెలిసిందే, ఆడు ఫ్రాంక్లిన్. ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ ఎక్కడున్నావు? నిన్ను ఎక్కడున్నా కనిపెడతాను. ఈ రోజు నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. నిన్ను నా శరీరంలోకి తెచ్చుకొని నేను బాగా తెలివైనోడిని అయ్యి ఈ ప్రపంచాన్నే ఏలుతాను. నన్ను ఎవ్వడు ఆపలేడు. ఈ అవెంజర్స్ వచ్చే లోపే నేను పట్టేసుకుంటాను. ఫ్రాంక్లిన్ ని పట్టేసుకుంటాను. నువ్వు ఎక్కడున్నా విడిచిపెట్టను రా ఫ్రాంక్లిన్. వస్తున్నా. ఏంటి ఎవరిది ఫ్రాంక్లిన్ అంటున్నాడు? ఫ్రాంక్లిన్ అంటే లాస్ ఏంజల్స్ లో మన ధను అన్నే కదా. ధను అన్నా, ధను అన్న ఇప్పుడే బయటికి వెళ్ళాడు. అరే సరదాగా ఈరోజు అలా తిరుగుతాను బయటికి వెళ్ళాడు. నేనే వెళ్ళమని చెప్పాను. అయ్యో ధను అన్న ఇప్పుడు ఎక్కడున్నాడు? ధను అన్న ఎక్కడున్నావు? అరే కార్ ఇక్కడే ఉంది. బైక్ వేసుకుని వెళ్ళాడా? ఒకసారి ఫోన్ చేద్దాం. ధను అన్న ఫోన్ లిఫ్ట్ చేయి. అబ్బా ఈయనేంటి టైంకి ఫోన్ లిఫ్ట్ చేయడు? ఫోన్ లిఫ్ట్ చేయి అబ్బా, ఫోన్ లిఫ్ట్ చెయ్యు. అయ్యా ఫోన్ కలవట్లేదబ్బా, బిజీ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయదను అన్నా. ఊరి నాయనో ఫోన్ లిఫ్ట్ చేయాలి. అరే తొందరగా అవెంజర్స్ దగ్గరికి వెళ్ళాలి. అవెంజర్స్ వెళ్ళి వీడిని తొందరగా అంతం చేయాలి. వీడి సిటీని మొత్తం నాశనం చేస్తున్నాడు. అందులోని అవెంజర్స్కి వచ్చేసి మనమైతే తొందరగా విషయం చెప్పకపోతే వీడు ధనువన్లోకి వెళ్ళిపోతాడు. వాడు ఒక్కసారి ధనువన్లోకి వెళ్ళిపోతే వామ్మో తర్వాత మళ్ళీ చాలా ప్రమాదం. లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. మన వాళ్ళు ఇక్కడే ఉన్నారనుకుంటా. అవెంజర్స్కి ఖచ్చితంగా ఈ విషయం తెలిసే ఉంటుంది. వామ్మో అవెంజర్స్ ఏం చేస్తున్నారు? సిటీ మొత్తం అల్లకల్లోలం అయిపోతే మీరు లోపల ఏమని చేస్తున్నారు? చెమ్మ చెక్క ఆడుకుంటున్నారా ఏంటి? అరే టీవీలో ఏం రావట్లే కదా, ఏం టైం పాస్ చేస్తున్నారు? సిటీలో ఎవడో రంపాలుడు వచ్చాడు. వాడు వచ్చి మొత్తం రంపాలతో అందరినీ కోసేస్తున్నాడు. ధనువన్న పైన పడుతున్నాడు. ఇప్పుడే మేము ఒక వీడియో చూసాం. షించాన్ నువ్వు కూడా ఒక్కసారి చూడు. ఇదిగో. ఎక్కడున్నాడు? ఇక్కడే ఎక్కడో ఉన్నాడనిపిస్తుంది నాకు. వాడిక్కడే ఉన్నాడు. ఫ్రాంక్లిన్, ఒరే ఫ్రాంక్లిన్ ఎక్కడున్నావు? వీడి పేరు ధను. రే నువ్వే కదా ఫ్రాంక్లిన్ ధను అంటే? నువ్వు నా కంట పడతావు అనుకోలేదు. వావ్ నువ్వు చాలా తెలివైనోడని విన్నాను. ఈ లాస్ ఏంజల్స్ లోనే తెలివైనోడివి, బలవంతుడివి, బాగా బుద్ధిశాలివని విన్నాను. నాకు నీ శరీరం కావాలి. నీ శరీరం నాకు వచ్చిందనుకో, అప్పుడు నన్ను ఎవ్వడూ ఆపలేడు. నీకు ఉన్న తెలివితేటలు నాకు ఉన్న శక్తి రెండు కలిపి ఈ ప్రపంచాన్ని వేలబోతున్నాను. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావేంటి? ఇప్పుడు ఇలానే ఉంటాను. మరి కొద్దిసేపట్లో నువ్వు ఇలా మారబోతున్నావు. ఎవరిని విడిచిపెట్టను, ఎవరిని విడిచిపెట్టను. ఈ లాస్ ఏంజల్స్ లో నాకు అడ్డు వచ్చిన వాడిని ఎవరిని విడిచిపెట్టను. ఈ లాస్ ఏంజల్స్ ని నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను. రాయ్ ఎవడైనా నన్ను ఆపడానికి చూశారనుకోండి వాడిని చంపేస్తాను. రండ్రా దమ్ముంటే, ఎవడు దమ్ముంటే వాడు రండ్రా. రే అవెంజర్స్ దమ్ముంటే ఇప్పుడు నా దగ్గర రండి. దమ్ముంటే నన్ను ఢీకోనండి. ఎవడు వచ్చినా నన్ను ఏం చేయలేరు. వాడికి ఎంత ధైర్యం! వాడు మా పైన ఛాలెంజ్ కాస్తున్నాడా? ఇప్పుడే వాడి అంతు చూస్తాను. మీరు కంగారు పడకండి. హల్కు దెబ్బ యొక్క రుచి ఏంటో చూపించి ధనుని వాడి దగ్గర నుంచి విడిపించి తీసుకుని వస్తాను. ఎవడ్రా నువ్వు? ఊరు కాని ఊరొచ్చి మా ఊరు పైన నువ్వు షో చేస్తున్నావా? ఎవరిని విడిచిపెట్టను. రారా తేల్చుకుందాం. ఇదిగో తీసుకో. ఎలా ఉంది? ఒక్కొక్కడికి రకరకాల షాట్లు ఇస్తాను చూడండి. ఓ మీరేంట్రా కండ్లు పెంచుతున్నారా? దమ్ముంటారండి పారిపోతారేంట్రా కండ్లు పెంచి. భయమా భయమా? భయపడతారు ప్రతి ఒక్కడు. ఎవరిని విడిచిపెట్టిన ప్రతి ఒక్కడు నా చేతులు ఇలానే చేస్తారు. రండ్రా దమ్ముంటే తేల్చుకుందాం. ఇంకా ఎంతమంది ఉన్నారండి? భయపడి పారిపోతారేంట్రా? ఈ లాస్ ఏంజల్స్ లో ఎవడైనా నన్ను చూసి ఇక భయపడాల్సిందే. ఈ లాస్ ఏంజల్స్ కి ద కింగ్, ద చైన్సా మ్యాన్ నేనేరా కింగ్. ఇక నన్ను ఆపేది ఎవడన్నా రావాలనుకుంటే ఓహోహో ఎవరిది? ఓ మై గాడ్, హల్క్ నువ్వు వచ్చావా? రే బంది నాతో కొట్లాడు. ఓ మై గాడ్ వీడు కొంచెం గట్టిగానే కొడుతున్నాడు. రే నా పవర్ గురించి మీకు ఎవరికి తెలియదు అనుకుంటా. మీరందరూ భూగ్రహంలో ఉన్న వాళ్ళు. నేను ఏలియన్ రా, పై గ్రహం నుంచి వచ్చాను. మీకంటే అడ్వాన్స్డ్ అండ్ పవర్ఫుల్.
మీకే ఎన్ని శక్తులుంటే నాకు ఇంకా ఎన్ని శక్తులు ఉంటాయి చూడు. నన్నే తనడానికి చూస్తావరా నువ్వు? ఇప్పుడు నేను కోసి కారం పెడతా చూసుకో. కమాన్ తేల్చుకుందావు నువ్వు నేను. అయిపోయింది. ఇంకా మళ్ళీ లేచాడు. వామ్మో, ఈ పంది గట్టిగానే కొడుతున్నాడు. వీడికి ఇస్తాను. నువ్వు ఎంత కొట్టుకున్నా నాకేం కాదురా రే. ఇదిగో తీసుకో. నీకు ఇవ్వాల్సింది ఇస్తే అప్పుడు నోరు మూసుకుని ఉంటాడు. వీడు కొంచెం పవర్ గట్టిగానే చూపిస్తున్నాడు. నా పవర్ చూపించాను అనుకోండి, కోసి కారం పెడతాను. ఈ మధ్య మామిడికాయలు లేవు, నువ్వు కూడా మంచిగా పచ్చ కలర్లో మామిడికాయలా ఉన్నావు. నిన్ను కోసి మంచిగా కారం పెట్టుకుని తినేస్తాగు. ఇదిగో నా రంపానికి బలైపోయా. ఓ ఓ ఓ ఓ ఓర్ నాయను, ఓర్ నాయను, ఓర్ నాయను. ఇంతేనా? ఇదిగో ఇదిగో ఇది ఎలా ఉంది? నన్ను కొట్టడానికి చూస్తారా? అరే నీ రాళ్ళు నీ మీదే విసురుకుంటావా? ఇదిగో ఎలా ఉంది? అయిపోయాడు. అవెంజర్స్ ని కొట్టే దమ్ము ఒక్కడికే ఉంది, ద చైన్సా కింగ్. ఎవడైనా రావాలనుకుంటే రండ్రా. వాడికి ఒక్క మాట. ఆహా, నువ్వు కూడా వచ్చావా? రే ఐరన్ మ్యాన్, నీ గురించి చాలా విన్నాను రా. నీ ఐరన్ మ్యాన్ యొక్క సూట్ ని నా రంపాలతో కోసి పడేస్తా. తీసుకో. నువ్వు కూడా కత్తులు తీసావేంట్రా? నీ కత్తులు నా కత్తుల ముందు పనికొస్తాయి అనుకున్నావా? నా కత్తులు ఎంత పవర్ఫుల్లో తెలుసా? చూస్తున్నావు కదా. ఇదిగో 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 తీసుకో. ఇంకా 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 లేస్తావా? ఇంకా లేస్తున్నావరా నువ్వు? ఇక నీ సూటు మొత్తం పాడు తీసి ఇంకా నీ ప్రాణాలు లేకుండా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అరే నీ చేతుల్లో కూడా కత్తులు ఉన్నాయి రోయ్, కానీ నా అంత పవర్ఫుల్ కాదు. ఇదిగో తీసుకో ఈసారి. ఇంకా ఇంకా లేస్తున్నాడు వీడు. వీడికి ఇంకా ఫైనల్ టచ్ ఇవ్వాలనుకుంటా. వీడు ఇంకా కొట్టడానికే చూస్తున్నాడు. ఓ మై గాడ్, నీ పవర్ చూపిస్తారా? నేను కూడా నా పవర్ చూపిస్తాను. ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. ఎలా ఉంది? మామూలు ప్రొఫెషనల్ కాదురా రే. అయిపోయాడు ఫైనలీ. వీడు కూడా అయిపోయాడు. ఇంకా ఎవరున్నారో రండమ్మా, తొందరగా రండి అవెంజర్స్ అందరూ. ఈ రోజు మీ అందరిపైన పగ నేను తీర్చుకుంటాను. నాకు వీడి తెలివితేటలు బాగా జోడయ్యాయి. ఈ ఫ్రాంక్లిన్ గాడి ఆలోచనలు నాకు చాలా బాగా పనికొస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరిని అంతం చేస్తాను. ఓ మై గాడ్, నువ్వేనా స్పైడర్ మ్యాన్ అంటే? రండ్రా. ఓ సాలిపురుగు. వామ్మో భయం వేస్తుంది. సాలిపురుగు వేస్తే నేను భయపడతా అనుకున్నావా? నువ్వు ఎలాంటి వెబ్బులు వేసినా ఎన్ని వేసినా నేను కుట్టే షాట్కి అయితే మాత్రం నువ్వు తట్టుకోలేవురా రే. ఒక్క దెబ్బకే అయిపోతావు. కోసి కారం పెడతా. ఇదిగో తీసుకో. రంపాల రాజురా ఇక్కడ. ఇంకా లేస్తున్నావా? ఇంకా కావాలా షాట్? ఇంకా అయిపోయాడు వీడు కూడా. ఇంకా ఎవరున్నారా? ఇంకా అవెంజర్స్ అందరూ అయిపోయినట్టేనా? ఇక లాస్ ఏంటస్ నేను ఏలుకోవడం ఒకటే మిగిలింది అనుకుంటా. ఫైనలీ అంత ఖతం అయిపోయింది. నా చేతిలో ఉంది లాస్ ఏంటోస్. ఎవడైనా సరే వచ్చాడంటే వాడికి తెలుసు కదా. ఓ మై గాడ్, వీడెవడు? అరే ఫ్లాష్, ఏంట్రా సూట్ వేసుకోకుండా వచ్చావు? ఓహో రేయ్, మాట్లాడి మాట్లాడి బాగా అలిసిపోయా. ఒక్కసారి నా దెబ్బ రుచి చూడు. నువ్వు నన్ను పట్టుకోగలవు అనుకుంటున్నావా? నేను మెరుపు తీగ కంటే చాలా స్పీడ్ ఉంటాను రా. దమ్ముంటే పట్టుకోవడానికి ప్రయత్నించు. నన్ను కొట్టడానికి చూస్తావా? ఎప్పుడు చూడు నువ్వు నన్ను కొట్టడానికి చూస్తావు. నీ రంపాలు విరిచి పక్కన పొయ్యిలో పడేస్తా. అవునా? అది చూద్దాం. రారా తేల్చుకుందాం. ఇప్పుడు నేను ఒక్కసారి నన్ను లేవనివ్వు. ఓరి నాయనో, వీడు కొంచెం స్పీడ్గానే ఉన్నాడు. నేను అనుకున్న దానికంటే స్పీడ్గానే ఉన్నాడు. వీడు కొంచెం దొరకడం కష్టమే అనుకుంటా. ఓయ్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, వెనక్కి ముందుకు. రే దాగుడు మూతలు ఆడింది చాలు, నేరుగా వచ్చి కొట్టు. భయపడుతున్నావా? అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. ఓరే తిరుగుతున్నా. నో కళ్ళు తిరుగుతున్నాయి. విడిచిపెట్టు. విడిచిపెట్టు. భయం వేస్తుంది. అమ్మ భయం వేస్తుంది అంటే భయం వేస్తుంది. భయపడడానికి నీకు ఎలా కనబడుతున్నాడు రా? అయిపోయావు. నా చేతికి ఒక్కసారి నువ్వు. ఓ మై గాడ్, అర్రే నాయనా, ఏంట్రా నన్ను స్లో మోషన్ చేసేస్తున్నావు? అబ్బా, నేను కదలలేకపోతున్నాను. ఈసారి నిన్ను విడిచిపెట్టను రా. నా గుప్పెట్లోకి నువ్వు దొరకాలి. అప్పుడు నీకు నా రంపాలతో కోసి పడేస్తా. ఇక నీ పని అయిపోయింది ఫ్లాష్. నిన్ను విడిచిపెట్టను. వీడేంట్రా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. వీడు కొంచెం గట్టిగానే ఉన్నాడు. ఇప్పుడు చూడు, దొరికిపోయావు. రే మళ్ళీ పారిపోయాడు. ఈసారి ఎక్కడికి పారిపోతావు? ఒక్కసారి నా చేతికి కదా రంపాలకి చిక్కురా, అయిపోతావు. ఎస్, కొంచెం కష్టంగానే ఉంది వీడిని కొట్టడం, కానీ ఫైనల్లీ గెలిచేది మాత్రం మనమే కదా. చాలా బాగుంది ఇదేదో. ఈ ఫ్రాంక్లిన్ గడు ఉండవు నాకు చాలా నచ్చింది. ఈ ధనుగడికి ఇన్ని శక్తులు ఉన్నాయి అనుకోలేదు. అదే వీడి బుద్ధి బాగా పనికొస్తుంది నాకు. అయిపోయిందా? ఇంకా ఎవరన్నా? అరే ఏంటి పట్టపగలే మెరుపులు వస్తున్నాయి ఆకాశం నుంచి? వర్షం కూడా రావట్లేదు. ఓ మై గాడ్, బ్యాక్ సైడ్ నుంచి ఎవరు వచ్చారు? ఎవరది? ఓహో, ఏంటి మెరుపులు? ఓహో థోర్, నువ్వేనా మెరుపు రాజంటే? నువ్వు కూడా ఏలియనేనా అంట? నువ్వు ఏలియన్ అయితే నేను కూడా ఏలియనే. నీకంటే బలమైన బెస్ట్ గ్రహం నుంచి వచ్చాను. ఎప్పుడు నన్ను ఎదుర్కోరా. ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడని కాదురా, ఎవడు ఎంత కట్టుకుంటాడనేది ఇంపార్టెంట్. నా దెబ్బ చూడు. తోని యొక్క సుత్తి దెబ్బ నీకు చూపిస్తారు. నన్నే కొడతా. ఇప్పుడు చూడు.
ఇప్పుడు చూడరా నువ్వు వెనక నుంచి ముందు నుంచి కాదు ఈ రంపాలు ఈ రంపాలు కొంచెం గట్టిగా ఉన్నాయి నా సుత్తి దెబ్బ కూడా చూడాలి కదా ఇదిగో తీసుకో సుత్తి దెబ్బ అబ్బబ్బబ్బా చాలా గట్టిగా తగిలింది ఇదిగోరా రంపాల దెబ్బ కరెక్ట్ గా నువ్వు చూడలేదు రంపాలతో కోసేస్తాం అనమాట మనం మామూలుగా ఉండదు కొట్టే దెబ్బకి 2 ముక్కలై పడతావు అది లెక్క ఎలా ఉంది అయిపోయారనుకుంటా ఇక ఈ అవెంజర్స్ అందరూ కంప్లీట్ అయిపోయారనుకుంటా అయిపోయింది ఇక ఈ ప్రపంచం నా గుప్పెట్లోకి వచ్చేసిందే నన్ను ఆపే మగాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా రంగబాబా చాలా చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది బాబా సిటీలో మొత్తం అంత దారుణం జరుగుతుంటే మీరేంటి మంచిగా తాపిగా తపస్సు చేసుకుంటున్నారు సిటీ మొత్తం చాలా ఘోరం జరుగుతుంది ఆ రంపాల్ రాజు ఉన్నాడు కదా అదే ఆ చైన్సా మ్యాన్ వాడికి ధను అన్న బాడీ వెళ్ళిపోయింది వాడు ఇప్పుడు చాలా తెలివిగా షార్ప్గా ఆలోచించి అందరినీ కొట్టి చంపేస్తున్నాడు ఇప్పుడు ఎలా అయినా మీరు నాకు సహాయం చేయాలి ప్లీజ్ మీరు రండి మీరు వచ్చి వాడిని ఆపండి ఈ రోజు హనుమాన్ జయంతి నాయనా నేను నా శక్తుల్ని ఉపయోగించదలుచుకోలేదు సరే నేను దీనికి ఒక పరిష్కారం చెప్తాను అవెంజర్స్ అందరూ మళ్ళీ రీకాల్ అవ్వచ్చు అంటే వాళ్ళని మళ్ళీ నువ్వు పిలవచ్చు వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి బ్రతుకు అనేది వస్తుంది కానీ ఈసారి పొరపాటు పడకండి ఇప్పుడు ఆ చైన్సా గాడితోని ఒక ఒప్పందానికి రండి మీరు వాడు అప్పుడు ఖచ్చితంగా మీ మాట వింటాడు వాడికి ఆటలంటే చాలా ఇష్టం ఏదో ఒక ఆట చెప్పి వాడిని మరిపించి అప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించండి వాడు ఆటలో ఓడిపోతే ఖచ్చితంగా చెప్పింది చేస్తాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీరు ఎలా అయినా ఆ ఆటలో నెగ్గాలి ముందుగా వచ్చేసరికి మన అవెంజర్స్ అందరినీ మళ్ళీ పిలువు టోనీ ఉంటాడు కదా టోనీకి ఒక సొరంగం ఉంది ఆ సొరంగంలోని లోపల అక్కడ వాళ్ళని మళ్ళీ పిలిచే ఒక యంత్రం ఉంది అక్కడికి వెళ్లి అవెంజర్స్ తిరిగి రండి అవెంజర్స్ తిరిగి రండి అవెంజర్స్ తిరిగి రండి అని 3 సార్లు పిలువు నాయనా అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారు తప్పనిసరిగా వస్తారు కానీ వాళ్ళకి ఇంకొక బతుకు మాత్రమే ఉంది దయచేసి మళ్ళీ వాడితో వెళ్లి గొడవ పడద్దని చెప్పు వాడు చాలా శక్తివంతుడు వాడిని ఎవరు ఆపలేరు సరే మీరు చెప్పింది మాత్రం నాకు గుర్తుంది బాబా ఖచ్చితంగా నేను చేస్తాను కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ జై హనుమాన్ అరే ఈరోజు హనుమాన్ జయంతి హనుమాన్ వచ్చి మమ్మల్ని కాపాడాలి ఎలా అయినా ఈ రాక్షసుడు వచ్చాడు హనుమాన్ జయంతిని కూడా జరుపుకోకుండా చేస్తున్నాడు అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది సరే మనం లేట్ చేయకుండా అవెంజర్స్ యొక్క ఇంటికి వెళ్దాం టోనీ మామ ల్యాబ్ దగ్గరికి ఓకే మనమైతే ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట లోపల సొరంగంలోని రీకాల్ మెషిన్ ఉందంట ఆ మెషిన్ ద్వారా మనమైతే మళ్ళీ వీళ్ళని రీకాల్ చేయొచ్చు అంటే మళ్ళీ అవెంజర్స్ని పిలవచ్చు వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రాగలరు కానీ ఇంకొకసారి అయితే రాలేరు వాళ్ళకి ఏం కాకుండా మనమైతే జరిగింది మొత్తం చెప్పాలి మన రంగబాబా గారు ఏం చెప్పారో అది మొత్తం చేయమని చెప్పాలి కానీ గొడవకైతే వెళ్ళొద్దని చెప్పాలి ఇక్కడే లోపల ఎక్కడో ఉందన్నారు రీకాల్ మెషిన్ నాకు ఇక్కడెక్కడ కనబడట్లేదే ఏంటి మొత్తం శూన్యంగా ఉంది ఇక్కడ ఎక్కడుందబ్బా మీకేమన్నా అమ్మా ఇదిగోండి ఇదే అనుకుంటా రీకాల్ మెషిన్ సరే మనం 3 సార్లు చెప్పాలి అవెంజర్స్ తిరిగి రండి అవెంజర్స్ తిరిగి రండి అవెంజర్స్ తిరిగి రండి ఏంటిది ఊరి నాయనా ఏంటి మిషన్ ఏమైనా పాడైపోయిందా ఏంటి అయ్యో బాబోయ్ నాకు నేను అర్థం కావట్లేదు మనమైతే 3 సార్లు పిలిచేసాం నాకు తెలిసి అవెంజర్స్ వచ్చేసి ఉంటారు అవెంజర్స్ మళ్ళీ వెనక్కి వచ్చేసి ఉంటారు అమ్మా నేను చాలా మిస్ అయ్యాను వాళ్ళని చాలా ఘోరంగా కిరాతకంగా కొట్టేశాడు వాడు ఎట్టి పరిస్థితిలో దీనికి శిక్ష అనుభవించాల్సిందే కానీ మనం వచ్చేసి ఇప్పుడు వాడితో గొడవ పడడానికి వెళ్ళకూడదు సరే అవెంజర్స్ వచ్చారో లేదు చూద్దాం ఎక్కడికి వచ్చారబ్బా ఒక్క అవెంజర్ కూడా కనబడలేదు అంతా అబద్ధం అనుకుంటా ఒక్క అవెంజర్ కూడా రాలేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాయనో హల్క్ మామా వచ్చేసావా ఏ మన హల్క్ మామ వచ్చేసాడు అమ్మా ఎవరు రారనుకున్నాను కనీసం హల్క్ మామ అయినా వచ్చారు కానీ ఇంకా మన అవెంజర్స్ ఎవరు రాలేదే హల్క్ మామ ఒక్కడే వచ్చాడు కానీ హల్క్ మామ ఇది మన కారు నువ్వు మన కారుని కూడా అయ్యా బాబోయ్ నువ్వు పక్కకొచ్చి గంతకయ్యా బాబు నువ్వు గెంతుతుంటేనే నా కారు మొత్తం ఎగిరిపోతుంది సరే నేను దిగుతాగు ఓరి నాయన నువ్వు ఎగిరినా కూడా కనీసం నా కారు ఉండట్లేదు ఎగిరిపోతుంది అయ్యా నువ్వు నడవద్దు బాబోయ్ నా కారు తనేసారి చూడండి చాలా కోపం మీద ఉన్నట్టుగా ఉన్నాడు ఏమైంది హల్క్ మామ అంత కోపం మీద ఉన్నావు సమయానికి నువ్వు మళ్ళీ మమ్మల్ని రీకాల్ చేసావు లేకపోతే వచ్చేవాడిని కాదు వాడిని అస్సలు విడిచిపెట్ట నేను చంపేస్తా వాడి విడిచిపెట్టకూడదు వాడికి ఖచ్చితంగా ఈ సముద్రం నీళ్లు మొత్తం తాగించేలా చేస్తా అయ్యో మీకేం అర్థం కావట్లేదు సరే ముందుగా వచ్చి పైకి రండి మీకు అంతా చెప్పాలి జరిగింది మీరెందుకు ఆవేశపడుతున్నారు సరే ఇద్దరు అయ్యా అందరూ వచ్చేసారా అమ్మా సూపర్ మిమ్మల్ని అందరినీ చూస్తా అనుకోలేదు గాయస్
అమ్మా ఫ్లాష్ మామ నీ సూట్లో వచ్చావు కదా సూపర్. సరే కానీ మీ అందరికి ఒక మ్యాటర్ చెప్పాలి. వాడిని మీరు ఎంత కష్టపడినా కూడా ఓడించలేరంట, నాకు రంగబాబాయ్ చెప్పారు. సరే ముందుగా ఇక్కడ కార్ ఆపాను, తొందరగా ఈ కార్ అయితే ఎక్కండి. ఎందుకంటే వాడిని వచ్చేసి మనం అయితే బుద్ధి బలంతోనే గెలవగలమని చెప్పాడు రంగబాబా. ఎందుకంటే ఇప్పుడు మనం కండబలం చూపించినా వాడు మనకంటే శక్తివంతుడంట. సో మనం వాడిని అయితే ఓడించలేమంట. గాయస్ మీరిద్దరు గాల్లో ఎగురుకుంటూ ఫాస్ట్గా రండి, మా ఇద్దరం అయితే వెళ్తాం, ఓకేనా? సారీ మా ముగ్గురం. సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓకే నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. సరే కానీ నాకైతే మాత్రం అంత ఓపిక లేదు. కానీ లాస్ సెంటోస్ కోసం, ధను కోసం, లాస్ సెంటోస్ ప్రజల కోసం మనం ఖచ్చితంగా చేయాల్సిందే. నేను ఖచ్చితంగా సున్నితంగా మాట్లాడతాను. ఓకే రీకాల్ మెషిన్ తో మళ్ళీ బతికారా? నాకు తెలుసు మీరు మళ్ళీ వస్తారని. సరే మళ్ళీ మన ఫైట్ మొదలు పెడదామా? నాకు చాలా సరదాగా ఉంది, కొట్టుకుందాం. అదంతా వద్దు, ఇప్పుడు చెప్పేది విను చైన్సా మ్యాన్. ఇదిగో ఇప్పుడు కొట్టుకోవడం ఇదంతా వద్దు, మేము రాజీకే వచ్చాం. మీరు రాజీకి వస్తే నేనేం చెయ్యాలి ఇప్పుడు? అరే అదంతా కాదు, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఆ గేమ్ లో వచ్చేసి ఒకవేళ మేము ఓడిపోయాం అనుకో, ఓకే, ఒకవేళ మేము ఓడిపోతే నువ్వు అప్పుడు ఏం చేయాలంటే అది చేసుకో. అప్పుడు నువ్వు గెలిచినట్టు. మేము గెలిచామనుకో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మా ధను అన్న శరీరం మాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఓకే? అప్పుడు ఎవరిని ఏం చేయకూడదు. గేమ్ ఆట వావ్ నాకు చాలా ఇష్టం. నేనే చెప్తాను ఆట కూడా. ఇప్పుడు ఈ లాస్ సెంటోస్ మీది, మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. వెళ్ళి ఈ లాస్ సెంటోస్ లో మీరు ఏ మూల అయినా దాగోండి. ఒకవేళ నా కంట పడ్డారనుకోండి చంపేస్తా, అక్కడే కోసేస్తా. ఇక మళ్ళీ మీకు ప్రాణం కూడా రాదు. మీ అందరికి ఒక్కరు దొరకకపోయినా మీరు గెలిచినట్టే. ఓకే ఓకే నేను మొదలు పెడుతున్నాను. మంచి ప్లేస్ లో దాగుంటా, దమ్ముంటే కనిపెట్టు. ఓకే లాస్ సెంటోస్ మొత్తంలో ఎక్కడైనా మనమైతే దాగుని ఉండొచ్చు. కానీ నా మైండ్కి తోచేది, నాకు సేఫ్ అనిపించేది వచ్చేసరికి నా ల్యాబ్ లో ఉన్నామనుకోండి ఖచ్చితంగా వీడు మనల్ని కనిపెట్టలేడు. వాడి కోసం నేను ఒక ట్రిక్ కూడా చేస్తాను, మీరే చూసి షాక్ అవుతారు. ఫైనలీ ల్యాబ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రైట్ సైడ్ లో మన సొరంగం ఉంటుంది. ఈ సొరంగం లోపలికైతే మాత్రం మనం ఇప్పుడు వెళ్ళినట్టుగా నటిస్తాం. ఇక్కడ కొంచెం డ్యామేజ్ చేసి మనం ఇక్కడికి వచ్చామని క్లూ అయితే ఇస్తాం. వాడు లోపలికి వెళ్ళి మనం దొరకలేదని బయటికి వెళ్లి పారిపోతాడు. అప్పుడు మనం వాడికి దొరకం. కానీ మనం దాగునే ప్లేస్ వచ్చేసరికి ఇది. సో ఇక్కడ నుండి ఇంకొక ట్రిక్ ఏంటంటే, ఈ వాష్రూమ్ లోపలికి వెళ్ళామంటే మనం ఇన్విజిబుల్ కూడా అవుతాం. నేను ఇప్పుడు ఇన్విజిబుల్ మోడ్ ని యాక్టివ్ చేస్తాను. అసలు వాడికి నేను కనబడను. ఇప్పుడు నేను కూడా మొదలు పెడుతున్నాను. నన్ను పట్టుకోవడానికి కూడా మీరు ప్రయత్నించండి, ఎవరు కూడా నన్ను పట్టుకోలేరు. ఇక్కడ ఉన్నది స్పైడర్ మ్యాన్. నాకు వచ్చిన ఆలోచన ప్రకారం నేనైతే ఒక అద్భుతమైన ప్లేస్ ని అప్పుడే ఆలోచించాను. అది ఎక్కడంటే లాస్ ఏంజల్స్ లో ఎత్తైన భవనం ఇదే. సో మనకున్న ఈ టవర్ పైకి అయితే వెళ్ళబోతున్నాను తొందరగా. ఈ టవర్ పైకి ఒక సిగ్నల్ టవర్ ఉంటుంది. దానిపైకి వెళ్ళి శిఖరంలో ఉన్నామనుకోండి, ఈ రంపాలోడు ఎలా అయినా పైకి రాలేడు. ఎందుకంటే నా దగ్గర సాలిపురుగు గూడు ఉంది కాబట్టి ఈజీగా నేను పైకి వచ్చేస్తాను. కానీ రంపాలోడికి ఎగరలేడు కదా, వాడు రాలేడు, నన్ను పట్టుకోలేడు, ముట్టుకోలేడు, చూడలేడు. ఎలా ఉంది ఐడియా? ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు అక్కడ కనబడుతున్న టవర్ ఉంది కదా, ఆ టవర్ పైకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు చూపిస్తా చూడండి. మనమైతే పైకి వచ్చేసాం. ఇలా పైకి పూర్తిగా వెళ్ళిపోయి ఇక్కడ ఒక చిన్న సిగ్నల్ టవర్ ఉంటుంది. ఇక్కడ ఏదో అడ్డొస్తుంది, మనం సైడ్ కి వెళ్ళి జంప్ చేద్దాం. కమ్ ఆన్, వచ్చేసాం. సో ఈ టవర్ పైకి వెళ్ళి ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూర్చుంటే లాస్ సెంటోస్ మొత్తం మనకు కనబడుతుంది. అందాక ఇక్కడ కూర్చుని మనం ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే ఆ రంపాలోడు మనల్ని కనిపెట్టలేడు కదా. సరే ఇప్పుడు ఫ్లాష్ యొక్క పవర్ చూస్తారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నన్ను కనిపెట్టలేవురా రే రంపాలు. దమ్ముంటే నన్ను కనిపెట్టి చూడు. కానీ ఇప్పుడు నాకు ఎక్కడ దాగవాలో కూడా నా బ్రెయిన్లోకి తోచట్లేదే. నేను ఎక్కడికైనా చాలా స్పీడ్గా పరిగెత్తి వెళ్ళగలను, కానీ దాగునే ప్రదేశాలు నాకు అంతగా ఐడియా లేదు. నాకు ఒక ఐడియా వచ్చింది. అన్నిటికైనా సురక్షితమైన ప్రదేశం వచ్చేసరికి మన పోలీస్ స్టేషన్. ఎవడు కూడా నేను పోలీస్ స్టేషన్లో ఉంటానని ఎక్స్పెక్ట్ చేయడు. అందుకే మనమైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనమైతే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి అక్కడ దాగబోతున్నాం. అప్పుడు చాలా సేఫ్గా ఉండొచ్చు మనం, ఎందుకంటే వాడు అంతా వెతుకుతాడు కానీ పోలీస్ స్టేషన్లో అవెంజర్ ఉంటాడని ఎవడు అనుకోడు. బెస్ట్ లాజిక్ అయితే పట్టేసాం మనం. ఇక లేట్ చేయకుండా లోపలికి మాత్రం, అరే నా స్పీడ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను, లోపలికి కూడా వెళ్ళలేకపోతున్నాను. ఓకే
నాలో ఉన్న వాక్ మోడ్ని ఆన్ చేసుకొని తొందరగా మనమైతే వెళ్ళి దాగవాలి. ఓ సేఫ్ అండ్ సెక్యూర్. వాడు ఖచ్చితంగా ఇక్కడికైతే రాడు. ఇక్కడ మనం హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. దమ్ముంటే పట్టుకోరా రంపాలోడా. ఇప్పుడు నేను కూడా దాగోవలసిన సమయం వచ్చింది. కానీ సరే వెళ్తున్నాను. దమ్ముంటే కనిపెట్టు నన్ను కూడా. నేను కూడా అస్సలు దొరికే అవకాశం లేదురా రే రంపాలు. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఒక అద్భుతమైన ప్రదేశంలో దాగోవాలి. కానీ నాకు ఎటువంటి ప్రదేశం కూడా మైండ్లోకి రావట్లేదు. కనీసం మీరైనా చెప్పండి, నేను ఎక్కడ దాగుంటే బాగుంటుందంటారు? నేను థోర్. నాకైతే ఆకాశం నుంచి వచ్చే శక్తుల్ని ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. అది కూడా ఎత్తైన ప్రదేశాల్లో. అది కూడా ఎత్తైన ప్రదేశాలు అంటే బిల్డింగ్స్ లాంటివి నాకు నచ్చవు. నాకు కొండలంటేనే ఇష్టం. కానీ ఎక్కడ దాగవాలో అర్థం కావట్లేదు. మనం వెళ్ళి ఏరోప్లేన్ మీద ఉందామంటారా? వద్దు, వేస్ట్. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కొండలు లాంటివి అయితే నాకు చాలా ఇష్టం అని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనమైతే నేరుగా ఎదురుగా కనబడుతున్న మన లాస్ సెంటర్స్ లో ఉన్న ఎత్తైన పర్వతం పైకైతే వెళ్ళిపోదాం. అదే మన మౌంట్ చిలియార్డ్. సో మిలిటరీ బేస్మెంట్ కి వెళ్ళాలని ఉంది. కానీ మళ్ళీ నా వల్ల వాళ్ళ ప్రాణాలు రిస్క్ లోకి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం. అందుకే మనమైతే మౌంట్ చిలియార్డ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదే సరైన ప్లేస్. ఇక్కడ ఆల్రెడీ చిన్న ఇల్లు కూడా ఉంది. మనం లోపలికి వెళ్ళి సురక్షితంగా దాగవచ్చు. ఖచ్చితంగా వాడికి ఇక్కడ ఉంటామని అస్సలు ఐడియా రాదు. ఇంత పెద్ద లాస్ సెంటర్స్ లో వాడు మనల్ని ఎలా వెతుకుతాడు? ఇంపాసిబుల్. సరే, మనం ఇంకొంచెం కష్టం చేద్దాం. దీని లోపలికి వచ్చేసాం అనుకోండి. నాకు ఇది ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. లేకపోతే వీడితో మనం ఆడమేంటి? నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ప్రజల కోసం ఆలోచిస్తున్నా. నాకైతే మాత్రం వీడిని కుమ్మేయాలనిపిస్తుంది. కానీ ఓపికతో ఉన్నాను. సరే, ఇంకేం చేస్తాం, తప్పదు. మనం ఎవరిపైన కూడా అటాక్ చేయలేం. లేకపోతే మన వాళ్ళందరూ ప్రాణాలు పోతాయి. నేను చేసిన తప్పిదం వల్ల అందరూ ఎఫెక్ట్ అవ్వకూడదు. అందుకే మనం కూడా ఒక అద్భుతమైన ప్లేస్ లో దాగుందాం. వీడికి అస్సలు దొరకద్దు. నేను ఎక్కడ దాగవాలనుకుంటున్నానంటే, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేస్ వచ్చేసరికి సైన్స్ ల్యాబ్. సైంటిస్టులు నన్ను హల్క్ లా మార్చింది అక్కడే. సో అక్కడికి వెళ్ళి దాగుందాం. నాకు ఫైనల్లీ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. అది కూడా చాలా పెద్ద ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా వాడికైతే మనం దొరికే అవకాశం లేదు. లోపలికి వచ్చినా కూడా వాడికి లోపల ఎక్కడ ఏ డోర్లో ఉంటానో కూడా తెలీదు. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఇప్పుడు సేఫ్ గా లోపలికి వెళ్ళి మనమైతే దాగవచ్చు. ఓకే, సైంటిస్టులు అయితే ఉన్నట్టుగా ఉన్నారు లోపల. వాళ్ళకు కూడా చెప్పకుండా మంచిగా ఎవరికి దొరకని ప్లేస్ లో హల్క్ అయితే దాగుంటాడు. ఇప్పుడు నా టైం వచ్చిందా? ఓకే, వెళ్తున్నాను. సరే, నన్నైతే మాత్రం కనిపెట్టకు, ఓకేనా? నువ్వు కనిపెట్టడానికి ప్రయత్నించినా నేను దొరికే అవకాశం లేదు. ఎందుకంటే ఏ హైడ్ అండ్ సీక్ లో అయినా నేనే దొరకను. నా గురించి నీకు తెలీదు. వామ్మో, ఇది హైడ్ అండ్ సీక్ కాదు, హైడ్ అండ్ కిల్. మనం దొరికితే చంపేస్తుంది. అయ్య బాబోయ్, కారు ఇది. దీంతో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్నా, ఇప్పుడు మేము సిటీని కాపాడే పనిలో ఉన్నాం. నేను అవెంజర్స్. అదిగో ఎదురుగా కనబడుతున్న రంపాలోడు. వాడు వచ్చేసరికి అందాక మిమ్మల్ని ఎవరిని ఏం చేయట్లేదు. ఈ ఆటో ఒకవేళ ఓడిపోతే అప్పుడు సిటీ మొత్తం నాశనం చేస్తాడు. నీ కారు నాకు కావాలన్నా. కారు పట్టుకెళ్ళాలనుకుంటున్నా బయటికి. ఇస్తావా ప్లీజ్ అన్నా? ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి. ఓరి నాయనా, ఇంత చెప్పినా కూడా కనీసం ఒక మాట కూడా అనకుండా పట్టించుకోకుండా వెళ్ళిపెట్టి చూసారా? ఇక్కడైతే ఒక ఖాళీగా ఉంది కార్ అయితే. దీన్ని మనం పట్టుకొని వెళ్ళిపోదాం. తొందరగా ఇంటికైతే వెళ్ళొచ్చు. లేకపోతే మళ్ళీ వాడు వస్తాడు. ఓ చూసాడు మనం తొందరగా తప్పించుకోవాలి. చించాన్, కమ్ ఆన్. ఫైనల్లీ మనం అయితే తప్పించుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు మనం ఎక్కడ దాగుంటాం? ఎప్పుడు నాకు గుర్తొచ్చింది, మనం మన ఇంట్లోనే దాగుందాం. మన ఇంట్లో ఉంటామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అప్పుడు హ్యాపీగా ఎవరికి తెలియని ప్లేస్లో ఉంటాం అనమాట. కానీ ఇంట్లో ఎక్కడ దాగున్నా అంతా ఓపెన్ ప్లేసు. మనకి సీక్రెట్ టనల్స్ కూడా లేవు. వామ్మో, నేను ఈ కార్తో రావడం వాడు చూశాడు. ఒకవేళ కార్ కనబడింది అనుకోండి, మన పని అయిపోతుంది అనమాట. అందుకే మనం వచ్చేసరికి కార్ని అయితే ఎక్కడో దాయాలి. కార్ను వచ్చేసి మనమైతే స్విమ్మింగ్ పూల్లో పడేద్దాం. అప్పుడు సేఫ్గా ఉండిపోతుంది అందులోని. ఓకే, లోపలికి పదా. ఓకే, ఫైనలీ స్విమ్మింగ్ పూల్లో కార్ అయితే వేశాను. కార్ ఇప్పుడు కనబడిగాక కనబడదు. ఇప్పుడు మనం కూడా కనబడకుండా ఉండాలంటే ఏదో ఒక ప్లేస్లో దాగోవాలి. కానీ ఏ ప్లేస్లో దాగుంటాం? ఇక్కడ నాకేం కనబడట్లేదే. చాప్ గడి హౌస్ ఉంది కదా. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో దాగున్నాం కదా. ఎవరికి ఇక్కడ దాగున్నామని తెలీదు. లోపల అసలు మనం కనబడడం చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాం. వాడు వచ్చినా కూడా బయట వెతుకుతాడు, కానీ మన ఇంట్లోకి అయితే రాడు. షించాన్, నువ్వు కనిపెడితే మామూలు ప్లేసులు కనిపెట్టావురా. ఎవడు కనిపెట్టలేని ప్లేసులు కనిపెడతావు. సూపర్. ఫైనల్లీ వద్దు ప్లీజ్, నన్ను విడిచిపెట్టు. ఏంటిది? ఈ షర్ట్ అయితే వీడికి అస్సలు బాగోదు. వీడికి మొత్తానికి ఆ షర్ట్ వేసి ఒక్కొక్కరిని చంపుతాను. ఎస్, వీడికి ఇదే సెట్టు. ఇప్పుడు చూడరా, నీ ద్వారానే, నీ చేతులతోనే మీ వాళ్ళందరినీ చంపుతాను. ఇప్పుడు ఎవడెవడు ఎక్కడ దాగున్నాడో నాకు తెలుసు. నీ బ్రెయిన్ మొత్తం కంట్రోల్ చేస్తుంది నేను.
ఫస్ట్గా వచ్చేసరికి ఐరన్ మ్యాన్. ఓ ఐరన్ మ్యాన్ మరి ఇంత సింపుల్ ప్లేస్లో దాగుంటాడా? ఫస్ట్ దొరికేది వాడే. తొందరగా మనం వెళ్దాం. ఓకే ఫైనల్లీ వచ్చేసాం. అవెంజర్స్ హౌస్లోనే దాగుంటాడు కుర్రోడు. నాకు కూడా ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే వీళ్ళందరినీ ఆల్రెడీ కొట్టాను కాబట్టి ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతుంది. నాకు ఎక్కడ దాగున్నారో తెలిసిపోతుంది. ఇక్కడే ఈ ఏరియా సరౌండింగ్లోనే ఒకడున్నాడు. ఇక్కడ వీడెవడో లోపలికి వెళ్ళినట్టుగా ఉన్నాడు. ఇదైతే లాక్ వేసి ఉంది. లాక్ అయితే ఓపెన్ చేసాం, కానీ లోపల ఉన్నాడో లేదో మనం ఒకసారి చెక్ చేయాలి. లోపల ఖచ్చితంగా దాగున్నాడు అనుకుంటా. రే ఐరన్ మ్యాన్, ఇప్పుడు చూడరా నా చేతిలో చచ్చావు. అరే ఏంటిది? ఓహో ఇదేనా రీకాల్ మెషిన్? దీని ద్వారానే బతికారా? దీన్ని ఆసనం చేసేస్తాను. అయిపోయింది. ఇంకా వీడు ఇక్కడ లేడంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. మనకి సిగ్నల్ ఇక్కడే వస్తుంది. వీళ్ళెవ్వరికీ తెలీదు నాకు వీళ్ళు ఎక్కడ దాగున్నా సిగ్నల్స్ వస్తాయని, కానీ అంత కరెక్ట్గా రాదే, పర్ఫెక్ట్గా రాదు, కానీ ఇక్కడెక్కడో సిగ్నల్ వస్తుంది. నాకైతే మాత్రం ఈ ధనుగాడి బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇక్కడే ఈ బాత్రూంలో దాగున్నాడేమో అనిపిస్తుంది. ఒక్కసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఎప్పుడు తెలిసిపోతుంది బండారం. ఇన్విజిబుల్ అయ్యావా తమ్ముడు? ఇక్కడ ఇన్విజిబుల్ అవుతావని ధనుగాడికి తెలుసు. మంచిగా వాడికి తెలిసి నువ్వు దొరికిపోయావు. ఇదిగో తీసుకోరా. ఐరన్ మ్యాన్ అయిపోయాడు. ముందుగా వీడే దొరికాడు. వీడే పెద్ద పుడింగ్లా ఫీల్ అవుతాడు. వీడే దొరికిపోయాడు. ఓకే ఇంకా రిమైనింగ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా తొందరగా వెళ్ళి మనమైతే పట్టేసుకోవాలి. ఎవరిని విడిచిపెట్టద్దు. ఒక్కొక్కరిని నా రంపాలతో కోసి పడేసి అందరినీ అంతం చేసి లాస్ ఏంటోస్ని నా గుప్పెట్లో పెట్టేసుకుంటా. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇంకెక్కడ సిగ్నల్ డిటెక్ట్ అవుతుందంటే థోర్ వచ్చేసరికి ఆ కొండపైన ఎక్కడో దాగున్నట్టుగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి మనమైతే కరెక్ట్గా వెతకాలి. కానీ ఏ కొండో అర్థం కావట్లేదే. ఎదురుగా 2 కొండలు ఉన్నాయి. ఆ 2 కొండల్లోని థోర్గాడు ఖచ్చితంగా ఎత్తైన కొండ ఎంచుకుంటాడు. ఈ ధనుగాడు చెప్తున్నాడు. ఓకే వీడి మైండ్ వచ్చేసి మొత్తం నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను కాబట్టి ఈజీగా వెళ్తున్నాను. సో వీడికైతే ఎత్తైన కొండలు ఇష్టం, ఎత్తైన పర్యావరణంలో ఉన్న ప్లేసెస్ అంటే ఇష్టం. అందుకే వీడైతే మెరుపు శక్తిని బాగా పొందుతున్నట్టుగా ఉన్నాడు. ఇక్కడే ఎక్కడో దాగున్నాడు. నువ్వు ఎక్కడ దాగున్నా నేను నిన్ను విడిచిపెట్టను రా. రూల్ ప్రకారం నేను ఇప్పుడు ఎవరిని చంపకూడదు, అందుకే ఎవరిని చంపకుండా విడిచిపెడుతున్నాను. మనం చంపాల్సింది మాత్రం ఈ థోర్గాడినే. కానీ ఇక్కడ ఎక్కడో దాగున్నాడు అర్థం కావట్లేదు. ఇంట్లోకి వెళ్ళాడంటారా? కానీ ఎక్కడ? వెళ్తున్నాడు, కిందకి వెళ్తాడు. కిందకి ఎక్కడికి వెళ్తారా? అయిపోయావు నా చేతుల్లో. ఎస్ ఫైనల్లీ థోర్గాడిని కూడా 2 ముక్కలు చేసి పడేశాను. ఇంకా రిమైనింగ్ ఎవరెవరు ఉన్నారు? ఇంకా వచ్చేసరికి హల్క్ గాడు ఉన్నాడు. ఇంకా షిన్చాన్ గాడు పొట్టి బుడంకాయ ఉన్నాడు. అరే ఫ్రాంక్లిన్, వాడు ఎక్కడ దాగుని ఉంటాడంటావు? వీడి బ్రెయిన్ ప్రకారంగా అయితే మాత్రం వాడు ఖచ్చితంగా ఇంట్లోనే ఎక్కడో దాగుంటాడు అని చెప్పాడు. చూద్దాం. అందుకే మనం ఇంటికే వచ్చేసాం. ఇప్పుడు ఖచ్చితంగా వాడు దొరకాల్సిందే. ఇక్కడైతే లేడు. మనమైతే ఇంట్లోకి వెళ్ళి చూడాలి. ఇంట్లో అయితే దాగుండే ప్లేస్లు ఉండవంట. సో అందుకే మనం కిందకి వెళ్ళాలి. కిందన ఎక్కడెక్కడో దాగుంటాడంటే ఇక్కడ ఎటువంటి బంకర్స్ కూడా లేవు. వాటర్లో దాగునే ప్రదేశం. వాటర్లో దాగున్నావా? తెలుసురా నాకు ఇక్కడే ఉంటావని. అయిపోయావు. ఇదిగో. అరే ఏంటిది? వాడు ఇందాక తీసుకెళ్ళిన వెహికల్ అనుకుంటా. అంటే కన్ఫర్మ్ అయిపోయింది వీడు ఇక్కడ దొరకకపోయినా ఇక్కడే ఎక్కడో దాగున్నాడని. ఎక్కడ దాగున్నాడు? ఈ కుక్కని చూస్తే నాకు కోసుకొని తినాలనిపిస్తుంది. కానీ మన రూల్ ప్రకారం ఎవరిని చంపకూడదు, వీళ్ళని మాత్రమే చంపాలి. చూడలేదు అనుకున్నారా పొట్టోడా? నా చేతుల్లో అయిపోయావు. ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు? ఇంకా ఎక్కడో సిగ్నల్ చూపిస్తుంది. సిటీ సెంటర్లోని టవర్ పైన. అయ్యా టవర్ పైన ఎవరు ఉంటారు? అంత పైకి వెళ్ళేది ఎవరై ఉంటారు? ఈ స్పైడర్ మ్యాన్ గడే అవుతాడు. వాడికి బిల్డింగ్లు ఎక్కడం అంటే చాలా ఇష్టం కదా. ఆ బిల్డింగ్లోని ఇంకా టాప్లో ఉండడం ఇంకా ఇష్టం. ఖచ్చితంగా వీడైతే టాప్లో ఉంటాడేమో అనిపిస్తుంది. సరే మనమైతే అక్కడికి ఒకసారి వెళ్ళి చూద్దాం ఉన్నాడా లేదని. ఓకే ఫైనల్లీ మనమైతే బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాం. సో ఈ టాప్ ఎడ్జ్కి వెళ్ళాలంటే ఇంకా ఉందా టాపు? దీనిపైన టవర్ ఉంది. అంటే ఈ టవర్ పైకి వెళ్ళి మనం వెరిఫై చేసుకొని రావాలి ఒకసారి. టవర్ పైన ఉన్నాడంటారా? ఒక్కసారి ఆగండి. నా మినీ ఈగ ఉంది. ఆ ఈగ వెళ్ళి పైన ఉన్నాడో లేదో చెక్ చేస్తుంది. 1 మినిట్. పైకి వెళ్ళమ్మా ఒకసారి. పైన ఉన్నాడో లేదో చూడు. పైనే ఉన్నాడా? ఓకే వాడు ఏమనుకుంటున్నాడంటే నేను పై వరకు ఎగిరి రాలేను అని. కానీ ఒక్కసారి నేను వస్తే ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇలా అలా మనమైతే ఎగిరి పైకైతే వచ్చేసాను రా. నా రంపాలతో కోసుకొని మరి పైకి వచ్చేసా. ఎప్పుడు నీ చావు మాత్రం మిగిలింది. ఇప్పుడు దెబ్బేస్తాను, తీసుకో. అరే మిస్ అయింది. ఇప్పుడు మిస్ అవ్వదు. 2 ముక్కలు అయిపోయాడు దెబ్బకి.
ఫైనల్లీ ఇంకా కొంచెం మంది మాత్రమే ఉన్నారు. ఇంకా మిగిలింది ఇద్దరే అనుకుంటా. అందులోని మళ్ళీ నాకు ఇక్కడెక్కడో సిగ్నల్స్ వస్తున్నాయి. నాకు ఉన్న ఏలియన్ పవర్ వీళ్ళెవ్వరికి తెలియదు. అందుకే ఒక్కొక్కడిని అంతం చేసేస్తున్నాను. ఎక్కడున్నాడు? ఓ, పోలీస్ స్టేషన్ దరిదాపుల్లోనే ఎవరో ఉన్నారు అక్కడ. మరి నాకు తెలిసి అది ఖచ్చితంగా హల్క్ అయి ఉంటాడేమో. హల్క్గా నా చేతుల్లో అయిపోయావురా. అరే, ఈ ఫ్రాంక్లిన్ గడు బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే ఫ్లాష్ అయ్యి ఉంటాడు అంటున్నాడు. అందుకే ఒకసారి చూద్దాం. నా రంపాలతో అయితే మాత్రం వీడిని కోసి పడేస్తాను. ఇప్పుడు వీడు నా చేతిలో చేస్తాడు. ఖచ్చితంగా ఇదైతే ఫ్లాష్ అయి ఉంటాడు అనుకుంటా. రే ఫ్లాష్, ఇప్పుడు చావబోతున్నావురా నా చేతుల్లో. హా హా హా, వచ్చేసాను. వీడు ఇక్కడే ఎక్కడో దాగుంటాడు ఖచ్చితంగా. ఇక్కడ నాకు సిగ్నల్ చూపిస్తుంది. ఓ ఫ్లాష్, ఇక్కడ దాగున్నావా నాన్న? ఎక్కడికి పారిపోతావు ఇప్పుడు? ఇదిగో తీసుకో. ఎలా ఉంది షాట్? మనతో మామూలుగా ఉండదు, ఆ మాత్రం ఉంటదన్నమాట. ఓకే, అయిపోయాడు. ఇంకా మిగిలింది ఎవడ్రా? ఆ బండ హల్కుగాడు. వాడిని కూడా చంపి పడేసానంటే అయిపోతుంది. వీడు ఎక్కడ దాగుంటాడంటే హ్యూమన్స్ ల్యాబ్, అక్కడికి వెళ్దాం. ఓకే, ఫైనలీ హ్యూమన్స్ ల్యాబ్కి అయితే వచ్చేసాం. ఈ హల్క్ గాడు ఇక్కడే దాగవచ్చు, ఎందుకంటే ఈ ఫ్రాంక్లిన్ గాడి బ్రెయిన్ అదే చెప్తుంది. ఎస్, ఇప్పుడు మనమైతే వచ్చేసాం హ్యూమన్స్ ల్యాబ్ దగ్గరికి. లోపలికి వెళ్ళి ఒకసారి మనం చూడాలి. ఒక్కొక్కరిని కూస్తున్న కొలిది నా రంపాలు ఇంకా షార్ప్ అవుతున్నాయి ఏంట్రా, నాకు అర్థం కావట్లేదు. అరే, నాకెందుకో డౌట్గా ఉంది. ఈ హల్క్ గాడిని నమ్మకూడదు. ఇందాకే వాడేదో చేశాడు. సరే, ఒక్కసారి నేను చూస్తాను. వీడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడేమో డౌట్ వేస్తుంది. సరే, వీడు లోపలే ఉన్నట్టుగా ఉన్నాడు. లోపలికి వెళ్తే నాకు తెలియదు అనుకున్నారా? హల్క్ సౌండ్ వస్తుంది. వెనక నుంచి నా డిటెక్షన్ పనిచేస్తుంది. ఇక్కడ నాకు తెలుసురా నువ్వు కొట్టడానికి వస్తావని. అందుకే నేను రెడీగా ఉన్నాను. చెప్పాను కదా, నా బ్రెయిన్ ఇప్పుడు వర్క్ అయ్యేది ఈ ఫ్రాంక్లిన్ గాడి బ్రెయిన్. వాడు చాలా తెలివైనడు, అందుకే బాగా ఆలోచిస్తున్నాడా. హల్క్, ఎక్కడికి పోతావు? ఈ ధనుగాడి బ్రెయిన్ నుంచి తప్పించుకోలేవు. చాలా స్పీడ్ ఉంటాను నేను. ఇంకా నన్ను ఎవ్వడు అంతం చేయలేడు. దమ్ముంటే ముందుకురా, ముందుకొచ్చి పోరాడరా. ఇందాక ఏదో బతికిపోయావు, ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావు. నిన్ను చంపి మా వాళ్ళందరినీ విడిపించుకుంటా నీ దగ్గర నుంచి. నన్నే కొడతావురా? ఇప్పుడు చూడు. రేయ్, నన్ను కొట్టడానికి చూస్తున్నావు, తరువాత ఖచ్చితంగా దీనికి అనుభవిస్తావు. ఇప్పుడు చూడరా, నా చేతుల్లో దెబ్బలు ఎలా ఉంటాయో. నా దెబ్బ రుచి చూస్తావు నువ్వు. నీ డైలాగులు మాత్రం చాలా బాగా చెప్తావురా బండ. ఇప్పుడు చూడు, నీకు ఇస్తాను. నేను మాటలతో కాదు, చేతలతో చూపిస్తా. ఓరి నాయనో, వీడు చాలా పవర్ అయిపోయినట్టుగా ఉన్నాడు. ఊరి బాబోయ్, ఏంట్రా 2 కత్తులు 2 కార్లు ఒకే దెబ్బకి నేను అడిచిపెట్టి కొట్టానంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో, ఇప్పుడు చూడరా హల్క్, నా చేతుల్లో చేస్తావు. అయిపోయాడు హల్క్ గాడు. చచ్చావరా? ఇంకా ఏమన్నా మిగిలిందా? మొత్తానికి వీడు చచ్చినట్టుగా ఉన్నాడు. ఎస్, ఫైనల్లీ వీడైతే చచ్చాడు. ఇంకా ఏమన్నా మిగిలిందా? ఇంకా ఎవరన్నా మిగిలిన్నారా? ఈ లాస్ శాంటోస్ నా సొంతం అయిపోయింది. మొత్తానికి అందరినీ అంతం చేశాను. ఈ ధనుగాడి బుర్ర ఉండడం వల్ల అందరూ చచ్చారు, చూసారా? అందుకే వీడిని నా దగ్గర పెట్టుకుంటా. నేను బతుకున్నంత వరకు వీడి బుర్రతోనే బతుకుతాను. కానీ అలా అది ఎక్కువ రోజులు జరగదు నాయనా. నీకు మరీ చెప్తున్నాను, అతని శరీరం అతనికి ఇచ్చేసి మిగతా వాళ్ళందరినీ విడుదల చెయ్యు, లేకపోతే నువ్వు నా శక్తి చూస్తావు. ఎరా కోతి ముసలోడా, నువ్వెవడరా నాకొచ్చి డైలాగులు కొడుతున్నావు? అవెంజర్స్ నన్నేం చేయలేకపోయారు. బోడి ముసలోడివి, నువ్వు నన్ను ఏం చేస్తావు? అయిపోయావు నువ్వు కూడా నా చేతిలో. ఎప్పుడు ఇస్తానరా నీకు? చెప్పగలిగినంత మంచిగా చెప్పాను, కానీ నువ్వు వినలేదు. వినను అంటున్నావు. మరి నీ ఇష్టం, నీ చావు. నువ్వే కోరి తెచ్చుకున్నావు. నేను కొట్టే ప్రతి దెబ్బ ఎలా తగులుతుందంటే ఆంజనేయ స్వామి యొక్క చిన్న చిటికల మీద తగిలితే ఎంత నొప్పి ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది. నా గురించి నీకు తెలియదు, అర్థమైందా? మా మనుషుల జోలికి మళ్ళీ మీరెవరు రాకండ్రా. నా లాస్ శాంటోస్ అనే గడ్డ పైన ఎవడైనా అడుగు పెట్టినట్లయితే ప్రతి ఒక్కడికి ఇలానే ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఎక్కడికి పంపించాలో తెలుసు. నువ్వు ఎక్కడి నుంచైతే వచ్చావో అక్కడికే పంపిస్తాను. నిన్ను అక్కడికి పంపిస్తే మా వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారు. నేను విసిరే దెబ్బకి వెళ్ళి నీ గ్రహంలో పడతావు. ఇక నీ పని అయిపోయిందిరా. ఇంకా నువ్వు అప్పుడే ప్రాణాలు వదిలేసుకున్నావా? ఇంకా నీ గ్రహంలోకి పంపించాల్సిన అవసరం కూడా లేదు. వీడు ప్రాణాలు పోయాయంటే మన వాళ్ళందరూ తిరిగి వస్తారు. అంటే తను కూడా తిరిగి రాబోతున్నాడు. జై శ్రీ ఆంజనేయ.
నా ఒళ్ళు మొత్తం హీనం అయిపోయింది. ఎవరది? అరే సించాన్ నువ్వెలా వచ్చావు? అరే హల్క్ మామ నాకేమైంది? అరే రంగబాబా ఇక్కడేం చేస్తున్నారు? రంగబాబా మీరు మమ్మల్ని కాపాడారా? రంగబాబా ఎలా? కానీ ఇప్పుడేదో మీరు ధ్యానంలో ఉన్నారు కదా. నా వాళ్ళు ఆపదలో ఉంటే ఆంజనేయ స్వామి కూడా ఆపరు. ఆయన యొక్క ఆజ్ఞ నాకు వచ్చింది, అందుకే మీ దగ్గరికి వచ్చాను. నేను ఉంటుండగా మీ పైన ఎవడు కూడా చెయ్యి వేయలేడు. మీ వల్ల అవుతుందో లేదో చూశాను, మీ వల్ల కాలేదని నేను రంగంలోకి దిగాను. అంటే రంగబాబా వాడిని మీరు చంపేశారా? మీ వల్ల నా శరీరం నాకు వచ్చిందా? అవును రంగబాబాకి జై హో, జై శ్రీ ఆంజనేయ.